जय यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारि जय राधा माधव जय कुञ्ज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरे राधा रश्मि हरे राधे जय राधा दामोदर राधा दामोदर राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय राधा यशोनंदन राधा यशोनंदन राधे जय राधा बालमुकुंद राधा बालमुकुंद राधे जय राधा नंद किशोर राधा नंद किशोर राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय राधा नंद लाल राधा नंद लाल राधे जय राधा देविक नंदन राधा देविक नंदन राधे जय राधा कृष्ण कन्हैया राधा कृष्ण कन्हैया राधे जय राधा वृंदावन चंद्र राधा वृंदावन चंद्र राधे जय राधा गोकुलनंदन राधा गोकुलनंदन राधे जय राधा मदन गोपाल राधा मदन गोपाल राधे जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय जगन्नाथ जय बलदेव जय सुभद्रामयी जगन्नाथ स्वामी नयन पदगामी नयन पदगामी भवतु मे जय गौरानिताय जय गौरानिताय गौरानिताय जय गौरानिताय जय प्रभुपद जय प्रभुपद प्रभुपद शिला प्रभुपद जय श्रीपद महाराज जय श्रीपद महाराज श्रीपद महाराज जय श्रीपद महाराज जय श्री प्रभुपाद के जय श्रीपाद महाराज के जय अनंत गुरु वैष्णव वृंद के जय निताय गौर प्रेमानंद जय हरि हरि बोल। वो सारे दर्शन जैसे जय राधा माधव जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी जीवन साधित मार्ग श्रीमद्भागवत पढ़े समर्थ देवादेवನ ನಾರಾಯಣಕ್ಕೆ ನರತಂ ನರನಾಶಿಕೆ ಸಹೋದರ ಸರಸ್ವತಿ ಗಂಧಕ ಪ್ರತಿ ಒಕ್ಕರ ಗೌರವಪೂರ್ವಕ ವಂದನವನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. ಹರೇ ಕೃಷ್ಣ నిత్యము వంట శ్రీమద్ భారతం శరణం వల్ల పరమభక్తుల సేవ ద్వారా ప్రజలందరూ అభద్రమైన దాదా సంపద నశించిపోయి
ఉత్తమ శ్లోకం శ్రీకృష్ణ భగవాన్ అకంత ప్రేమ భక్తి సేవత అమృతం కాగలదు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృపామతి శ్రీ శ్రీలేశ భక్తి ప్రభుపంత జయ కృష్ణ సమస్తం శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 18వ శ్లోకం. చదువుతారా అన్నా? సరే శ్లోకం. అది కాదు, అట్టయితే అది కాదు. 19 5:19 20వ శ్లోకం చదవండి. 19 ఏ చదివారు? ఏ శ్లోకం చదివారు? 19 చదవండి. సారీ, అవును. మీ దానికి తేడా ఉంది. అది ఇంకో ఒక వర్షనే కదా, శ్రీమద్ భాగం 2 వర్షాలు లేవు కదా. ఓం అజ్ఞాన జిమిరాంధ 19 కరెక్ట్. ఓకే, కరెక్ట్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశ్లాఘ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సగజాతం సగరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగం లలిత శ్రీ విశాఖాన్ని తాంచాం. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी शिवानुसुते देवी प्रणमामि हरिप्रियं. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय श्री राधादास बिहारी के, जय श्री प्रभुपाद के, श्रीपाद महाराज के, अनंत वैष्णव वृंद के निताय गौर प्रेमानंद हरे हरे. हरे कृष्ण. సో ఇది లాస్ట్ క్వశ్చన్. నిమి మహారాజు నవయోగంలో అడిగినట్టు క్వశ్చన్ అనమాట. అంతకుముందు అడిగిన క్వశ్చన్ ఒకసారి మనం చేసుకుని మళ్ళీ ఇది క్వశ్చన్కి వద్దాం. ఇంకా మీరు ఎందుకంటే కాదు భాష ఇది సమ్మరీ చదివారు. మరి లాస్ట్ క్వశ్చన్ సమ్మరీ ఏంటంటే, భగవన్మాయచే వాసుదేవ విముఖులైన వారు, భగవంతుడి యొక్క మాయ ద్వారా వాసుదేవుడికి విముఖులైన, దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మాయా విచ్యుతులైన తమ నామమాత్ర గృహములను మాయతో సృష్టించబడినటువంటి
నామాత్రం అంటే యథార్థం కాదు, అది తాత్కాలికమైనటువంటి గృహమును, సంతానమును, బంధువులను, భార్యలను, ప్రియురాండ్రులను బలవంతముగా విడిచిన వారై తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నరకమునకు ప్రవేశించరు. వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా నరకాన్ని తోసివేయబడతారట. భగవన్ మాయచే వాస్యముఖులైనటువంటి వాళ్ళు, భగవంతుని మాయ ద్వారా భగవంతుడికి దూరమైనటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు తాత్కాలికమైన బంధుమిత్రులు ఎంతో పట్టుకొని వాళ్ళు నన్ను పోషిస్తారు, రక్షిస్తారనే భావంతో చివరికి మనకి విరుద్ధంగా ఉన్నప్పటికీ బలవంతంగా నరకానికి పంపించేస్తారు అని 8వ శ్లోకం యొక్క సారాంశం అంటే అది. 8వ శ్లోకం 2 నిమిషాలు చెప్పుకున్నాం. 8వ శ్లోకం గుర్తుంది అనుకున్నా. 8వ క్వశ్చన్ ఏంటంటే, 8వ క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి కూడా భగవన్నామస్మరణ చేయనటువంటి వాళ్ళు వాళ్ళ గతి ఏమిటని. ఒక్కసారి కూడా భగవన్నామస్మరణ చేయనటువంటి వాళ్ళు వాళ్ళ గతి ఏమిటని. ఇదే లాస్ట్ వీక్ మనం ఇదే కదా డిస్కస్ చేసాము. హరే కృష్ణ. మాధవదాస్ గారు. అవును ప్రభు. హరే ఇదే కదా డిస్కస్ చేసాము. అవును ప్రభు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు సో ఈరోజు ఏంది డిస్కస్ చేద్దామంటే, మనం చెప్పుకుంటుంటాము చాలాసార్లు సహజంగా ఒక్క యుగంలో ఒక పద్ధతి భగవంతుని చేరుకునేది. సత్యయుగంలోనేమో యజ్ఞం ద్వారా, ధ్యానం, తపస్సు ద్వారా. సత్యయుగంలో జనులు 1,00,000 సంవత్సరాలు బతుకుతారు కాబట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, 35,000 సంవత్సరాలు అంటే 100 దేవతా సంవత్సరాలు, హిరణ్యకశిపుడు 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడట. సో తపస్సు ద్వారా భగవంతుని చేరుకోవచ్చని. రెండో త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేయటం వల్ల, ద్వాపర యుగంలో అర్చన ద్వారా, విగ్రహారాధన ద్వారా, కలియుగంలో నామ సంకీర్తన ద్వారా భగవంతుడు చేరుకోవచ్చని చెప్తుంటాం కదా. అది ఇక్కడ యాక్చువల్ ఇక్కడ ఉందన్నమాట. ఈ 9వ క్వశ్చన్ ఏంటంటే, చివరి క్వశ్చన్ వినమి మహారాజ్ అడిగింది. దీంతో ఈ అధ్యాయం సంపూర్ణమైపోద్ది. ఏంటంటే, భగవానుడు వివిధ యుగములలో ఏ వర్ణములతో, వర్ణాలతో భగవంతుడు వివిధ యుగాలు అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగాన్ని కృతయుగం అని కూడా అంటారు. ఈ 4 యుగాల్లో భగవంతుడు ఏ నామములతో అర్చించబడతాడు, ఏ వర్ణాలతో ఉంటాడు, ఏ రంగులతో అవతరిస్తాడు, ఏ రూపముల్లో అవతరించడం. రూపాలు ఏమిటి? చతుర్భుజమా, ద్విభుజమా, లేకపోతే శంఖచక్ర రథాలు ఉంటాయా, లేకపోతే రూపం ఏంటి? బాణం పట్టుకుంటే కృష్ణవాడు, ఉదాహరణకి ఫ్లూట్ పట్టుకుంటే కృష్ణవాడు అంటాం, బాణం పట్టుకుంటే శ్రీరామచంద్రుడు అంటాం, ఉగ్ర రూపంలో నరసింహ భగవాన్ అంటాం. సో ప్రతి భగవానికి కూడాను ఒక్కొక్క రూపం ఉంది. సో అది ఏ రూపంలో అతను అవతరిస్తాడు, తర్వాత ఏ నామములతో ఏ విధముగా అతడు మానవ సంఘములో అర్చింపడు. మొత్తం 4 క్వశ్చన్లు, 4 పార్ట్స్. ఒకటి అనేది ఏ వర్ణాలతో అవతరిస్తాడు, రెండోదేమో ఏ రూపంలో ఉంటాడు, మూడోదేమో ఏ నామాలతో పిలువబడతాడు, 5 ఏ విధంగా అతను అర్చించాలి ఆ యొక్క యుగంలో అనేదానికి ప్రతి అంశానికి కూడాను కరభాజనుడు సమాధానం చెప్పేది. కరభాజనుడు అనే యోగేంద్రుడు వీటికి సమాధానం చెప్తున్నాడు అనమాట. గుర్తున్న 4 భాగాలు: ఏ వర్ణములతో ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఏ నామాలతో ప్రసిద్ధి చెందుతాడు, ఏ విధంగా అతను చేరుకోవాలి, అర్చన చేసే విధానం ఏంటి.
ప్రతి యుగంలో కూడాను ఈ 4 భాగాలకు సమానం చెప్తున్నాను అనమాట. ఇక్కడే మనకు వస్తున్న వాడిది భగవంతుని ఏ యుగంలో ఏ విధంగా అర్చించాలనేది. సో కరభాజన సమాధి చెప్పినాం. కృత త్రేత ద్వాపర కలియుగములైన 4 యుగములలో కేశవుడు వివిధ వర్ణములలో నామములతో రూపములతో ప్రకటమై ఆ విధముగా వివిధ విధులచే పూజితులగును. సో దీనికి క్లుప్తంగా చెప్పాలంటే ఫస్ట్ మనం ఇదివరకు అవతారాలు పోయిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే అవతారాలు ఏ అవతారాలు వస్తాడు భగవంతుడు, జరిగిపోయిన అవతారాలు, జరుగుతున్న అవతారాలు, జరగబోయే అవతారాలు కూడా చెప్పంటే మనం మొత్తం అవతారాన్ని కూడా చూసుకున్నాము. ఏంటది? 1 పురుష అవతారాలు, 2 గుణావతారాలు, 3 శక్తావేశ అవతారం, 4 మన్వంతర అవతారాలు, 5 యుగావతారాలు, 6 లీలావతారాలు. అన్నీ అయిపోయిన తర్వాత యుగావతారాల గురించి అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు యుగావతారం మనం జస్ట్ లిస్ట్ వేసాము. ఏం వేసామంటే సత్యయుగంలో కృష్ణవర్ణమని, త్రేతాయుగంలో రక్తవర్ణమని, ద్వాపర యుగంలో శ్యామవర్ణమని, తర్వాత కలియుగంలో కృష్ణవర్ణమని అంతరిగేసాము. ఫర్దర్ డీటెయిల్స్ లేవు అక్కడ ఆ చార్ట్లో. ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే శ్యామసుందర ప్రభు ఉన్నారా? శ్యామసుందర హరే కృష్ణ ప్రభుజీ. హరే శ్యామసుందర ప్రభు మీ లిస్ట్లో ఒకటి యాడ్ చేస్తారా? వీలవుతుంది యాడ్ చేయడానికి. ఏంటంటే సత్యయుగంలో కృష్ణవర్ణం అని రాశారు కదా. మీరు లాస్ట్ వీక్ మనం చార్ట్ చదువుకున్నాం. అవును ప్రభుజీ, మీరు చెప్పండి, నేను మాట్లాడితే కట్ అవుతుంది. చెప్పండి ప్రభుజీ. ఇక్కడ సత్యయుగంలో కృష్ణవర్ణం అని రాశాము. దాని పక్కన తపస్సు. త్రేతాయుగంలో రక్తవర్ణము, దాని పక్కనేమో యజ్ఞం. ద్వాపర యుగంలో శ్యామవర్ణము, దాని పక్కనేమో విగ్రహారాధన. కలియుగంలో కృష్ణవర్ణము, దాని పక్కన నామ సంకీర్తన. అది ఇంకొకటి ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు సంపన్నం అవుద్ది అనమాట. మరి ప్లేస్ ఉందో లేదో, ప్లేస్ లేకపోయినా సరే మన శ్యామ్ సుందర్ గారు ప్రభుజీ తపస్సు, యజ్ఞము, అర్చన, నామ సంకీర్తన. అవును, ఓకే ప్రభుజీ. అప్పుడు అది మనకి ఇక్కడ ఉన్నట్టుగా మనకు ప్రూఫ్ కూడా ఉంటుంది ఈ అధ్యాయం. ఓకే, సరే ప్రభుజీ, నేను వాళ్ళ తర్వాత యాడ్ చేసి మీకు పంపిస్తా ప్రభుజీ. హరే కృష్ణ. అవన్నీ యాడ్ చేసి ఉంచండి, ఎప్పుడు నా అవసరం వస్తే అడుగుతారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దానికి సమాధానం చెప్తున్నమాట. సో యుగం గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాము. మహాయుగం. ఒక మహాయుగానికి 4 యుగాలు ఉంటాయి. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం. మీకు సందేహం వస్తుంటే పైన చెప్పుకునేటైతే సత్యయుగము అది ఫస్ట్ అనుకునేటట్టయితే ఫస్ట్ సత్యయుగం తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? రెండోది రావాలి. కానీ మూడోది వాడుతున్నాం. దాని తర్వాత మూడోది ఏమి రావాలి? త్రేతాయుగం రావాలి. కానీ ద్వాపరయుగం అంటున్నాం. 4వ దానికి పేరు లేదు కాబట్టి కలియుగం కాబట్టి చెప్పేది ఏంటంటే ఫస్ట్ సత్యయుగానికి లాస్ట్ కలియుగానికి మధ్యన 2 ఉన్నాయి. వాటికి నెంబర్లు ఇచ్చారు. సత్యయుగానికి నెంబర్ ఇవ్వాల, కలియుగానికి నెంబర్ ఇవ్వాల. కానీ మధ్యలో ఉన్న దానికి నెంబర్లు ఇస్తూ ఉల్టా ఇచ్చారు, రివర్స్గా వచ్చిన నెంబర్లు. మన సత్యయుగం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యుగం అనేది మహాయుగం సత్యయుగం నుంచి స్టార్ట్ అవుతుంది, కలియుగంతో ఎండ్ అవుతుంది.
కాబట్టి సత్యయుగం రిఫరెన్స్గా పెట్టుకొని లెక్క వేసుకుంటే సత్యయుగం ఒకటే అయితే నెక్స్ట్ ద్వాపరయుగం రావాలి, నెక్స్ట్ త్రేతాయుగం రావాలి, తర్వాత కలియుగం రావాలి. అంతే కదా. కానీ ఫస్ట్ సత్యయుగం, నెక్స్ట్ త్రేతాయుగం అంటున్నాం. రెండోది త్రేత ఎలా అవుతుంది? ద్వాపర అవుతుంది. కానీ త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం అంటున్నాం. ఈ తేడాలు ఎందుకు తెలుస్తున్నా మీకు? ఈ మార్పు ఎందుకు వచ్చిందో? హరే కృష్ణ. అది హరే కృష్ణ ప్రభుజీ, మీరు చెప్పారు ఒకసారి 28వ మహాయుగంలో ఇట్లా మారుతుంది కృష్ణుడు అవతరించడానికి కోసం అని చెప్పినట్టు గుర్తుంది ప్రభు నాకు. అవును, కృష్ణ అవతరించడం కాదు, వ్యాసుడు అవతరించినప్పుడు, వ్యాసుడు అనుకుంటాను, అది అక్కడ ఏమో రాసిందంటే త్రేత ద్వాపర సంధిలో అని రాసింది. త్రేత ద్వాపర సంధి. త్రేత ద్వాపర సంధి అంటే ఏంటి? 3-2 సంధి అనమాట. యాక్చువల్గా 2-3 సంధి అంటారు, కానీ 3-2 సంధి ఏంటి? సీక్వెన్స్ వచ్చినప్పుడు 2-3 సంధిలో అవతరించాడు అనవచ్చు, కానీ అక్కడ 3-2 సంధిలో అవతరించినట్టుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ మహాయుగంలో ద్వాపరయుగం త్రేతాయుగం అయింది, త్రేతాయుగం ద్వాపరయుగం అయిందట. అది అందుకని చెప్పేసేసి సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా విషయం ఏంటంటే, కలియుగం అనుకో, కలియుగంకి డబల్ ద్వాపరయుగం, కలియుగానికి 3 times త్రేతాయుగం, కలియుగానికి 4 times సత్యయుగం. అంటే మన యుగాలు అన్నీ సమానంగా అనుకుంటాం అన్నమాట. యుగాల డ్యూరేషన్ సమానం కాదు. సత్యయుగం 40% టైం ఉంటుంది అన్నమాట. త్రేతాయుగం 30% టైం, ఇప్పుడు 70% అయిపోయింది. ద్వాపరయుగం 20%, అప్పుడు 90% అయింది. కలియుగం 10%, చాలా తక్కువ టైం కలియుగం. కలియుగం డ్యూరేషను చాలా తక్కువ టైం అన్నమాట, 10%. యుగ టోటల్ డ్యూరేషన్లో ఓన్లీ 10% ఇస్ కలియుగం. సత్యయుగం లాంగెస్ట్. 4 సత్యయుగాలు కలిస్తే, 4 కలియుగాలు కలిస్తే ఒక సత్యయుగంతో సమానం అన్నమాట టైంలో. సో ఇది ఎందుకు చెబుతున్నా అంటే, ధర్మం ఒక్కొక్క పాదం పడిపోతుంది ఒక యుగానికి అని చెప్పినప్పుడు, సత్యయుగంలో 1/4 పడిపోతే అదే కలియుగంలో కూడా 1/4 పడుతుంది. అంటే అర్థం ఏంటంటే, సత్యయుగంలో చాలా స్లోగా ధర్మం నశించిపోతుంది, చాలా స్లోగా. కలియుగంలో చాలా ఫాస్ట్గా ధర్మం నశించిపోతుంది అనమాట. డ్యూరేషన్ 4 times, కానీ అమౌంట్ ఒకే అమౌంట్ అనమాట, 1/4. కాబట్టి మన కలియుగాన్ని అసలు లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా షార్ట్ టైం అనమాట. పోతే ఈ 4 యుగాలు కలిపేసి ఒక యూనిట్ అనమాట. భగవంతుడు ఈ 4 యుగాలు ఒక యూనిట్ అయితే, ఈ 4 యుగాల్లో 1 నుంచి 0కి ధర్మాన్ని పంపించేస్తాడు. 1 నుంచి 0 అయిపోద్ది. సత్యయుగంలో 1తో స్టార్ట్ అయితే బిగినింగ్లో, కలియుగం ఎందుకు వచ్చేది 0 అయిపోద్ది. మళ్ళీ 1 నుంచి 0 అయిపోద్ది, లేకపోతే 100% నుంచి 0%కి వెళ్ళిపోద్ది. మళ్ళీ 100% నుంచి 0%, ఈ విధంగా రిటైర్. అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడికి టైమ్ క్యాలిక్యులేషన్లో మహాయుగం ఒక యూనిట్ అనమాట. యూనిట్ టైం డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ టైంలో ఎవరైనా సరే ధర్మాన్ని ఫాస్ట్గా నశింపడానికి చేస్తే వాళ్ళని సంహరించేసి
మళ్ళీ ధర్మాన్ని ఆ లైన్లో పెడతాడు. ఎవరైనా సరే ధర్మాన్ని ఎక్కువ పెంచడానికి ప్రయత్నించినా సరే అంతే, అది కూడా ఊరుకోడు భావించడు. అతన్ని ఆయన దగ్గరగా భుజాన్ని మీద చేసి అతని దగ్గర తీసుకెళ్ళేసేసి అతన్ని తీసేస్తాడు ఇక్కడ నుంచి. సో ఈ ధర్మము ఎలా క్షీణించిపోవాలి, అలా పడిపోవాల్సింది అంతే. ఇది భగవంతు యొక్క యుగ ధర్మం అన్నది. సో అందుకని చెప్పేసి ఒక యుగం, ఒక మహాయుగంలో ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ వద్ద నెక్స్ట్ శ్లోకం 21వ శ్లోకంకి. సత్యయుగమున భగవానుడు శుక్లవర్ణంలో ఉంటాడు. రూపమచ్చలకి చతుర్భుజుడు, జటాధారి, వల్కలధారి ఎండును. కృష్ణాజనమును, యజ్ఞోపవేతమును, అక్షమాలను కలిగిన అతడు బ్రహ్మచారి యొక్క దండ కమండములను దాచిండును. సో సత్యయుగంలో భగవంతుడు బ్రహ్మచారిగా ఉండేసేసి దండ కమండలు దాల్చేసేసి తర్వాత యజ్ఞోపేతం ధరిస్తాడట, చతుర్భుజంతో ఉంటాడట, వలకం ధరిస్తాడట. సో ఇది ఎవరి రూపం? ఒక్కొక్క మహాయుగంలో ఎన్నో అవతారాలు ఉంటాయి, చాలా అవతారాలు ఉంటాయి ఒక్క మహాయుగంలో. ఇప్పుడు దశావతారం మనం లిస్ట్ చేస్తుంటాం చూడండి. ఆ దశావతారానికి 4 మహాయుగాల్లో జరిగినాయి దశావతారం. అంటే ఒక్కొక్క యుగంలో ఒకే అవతారంగా చాలా అవతారాలు ఉంటాయి. కానీ అవతారంలో ఏది యుగ అవతారము, ఏది అదర అవతారాలు అనే విషయం అన్నమాట. ఉదాహరణ కలియుగంలో మనకి బుద్ధావతారం ఉంటుంది, కలికి అవతారం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి అవతారం అంటాం, కలియుగ అవతారం అంటాం. చైతన్య మహాప్రభు కలియుగ అవతారం అంటాం. ఈ విధంగా ఎన్నో అవతారం అంటే ఒక్కొక్క యుగంలో. కానీ యుగావతారం అనేది ప్రత్యేకత అనమాట. దానికి కావాల్సిన వర్ణన ఇస్తున్నాను అనమాట ఇక్కడ. ఈ వర్ణకు సంబంధించినటువంటి అవతారం ఏముంది మనకు తెలిసింది చెప్పండి. బ్రహ్మచారి, సత్యయుగంలో బ్రహ్మచారిగా ఉండేసేసి ఇది వామన అవతారమా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. జటాధారి, బ్రహ్మచారి, యజ్ఞోపేతం ధరించినటువంటి వాళ్ళు, సో చతుర్భుజంతో కలిగినటువంటి వాళ్ళు. ఏ అవతారం ఇది? యుగ అవతారం, సత్యయుగ అవతారం. సత్యయుగ అవతారం అంటే వామన అవతారము అలా అనిపిస్తాను ప్రభుజీ. వామన అవతారం లాగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఎందుకంటే బ్రహ్మచారి అన్నాడు కదా, అది ఇంపార్టెంట్. అవును, యజ్ఞోపేతం అన్నాడు బ్రాహ్మణుడు. సో వామనుడే అనుకుంటాం. వామనుడు 90% వామనయ్యాడు. ఒకసారి చూడండి, వామన అవతారం ఏ గుణం జరిగింది చూడండి, దాన్ని బట్టి తెలిసిపోద్ది. గూగుల్లో వామన అవతారం ఏ గుణం జరిగింది. నాకు దీంట్లో ఇది పనిచేస్తుందా తెలియట్లా, పనిచేస్తుందా లేదా అనేది. ఓకే, వదిలేసి తర్వాత చూద్దాం అయితే. సో ఆ టైంలో భగవంతుడు సత్యయుగమునందు జనులు శాంతులు, వైరం లేని వారు, ఎల్ల జీవుల ఎడ మైత్రి కలిగిన వారు, అన్ని పరిస్థితుల్లోనూ స్త్రీలు అయ్యుందరు. అన్ని పరిస్థితుల్లో స్త్రీలు అంటారు అంటే కష్టాలు సుఖాల్లో ఏకంగా ఒకే విధంగా ఉంటారు. అలా ఉంటారు సత్యంలో జనులు. ఎలా ఉంటారు? శాంతులు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ధర్మం 4 పాదాలతో ఉంది కాబట్టి
వాళ్ళు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు విరోధం లేనటువంటి వారు, ఎల్ల జీవులేడ మైత్రి కలిగినటువంటి వారు, అన్ని పరిస్థితుల్లోనూ స్థిరులైనటువంటి వారు అంటుంది. వారు భగవంతుని తపోమయ ధ్యానము చేతను అంతర్బాహ్యేంద్రియ నిగ్రహముతో అర్చించరు. సో తపోమయ తపస్సు ద్వారా భగవంతుని అర్చిస్తారట. అందరూ తపస్సు చేస్తుంటారన్నమాట. ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకున్నారో వాళ్ళంతా కూడా తపస్సు చేస్తుంటారట. అంతర్బాహ్య ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అనమాట. అంతర్బాహ్య ఇంద్రియాలు, అంతర్బాహ్య ఇంద్రియాలు అంటే, బాహ్య ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, అదే జ్ఞానేంద్రియాలు. అంతరింద్రియం అంటే సో మనస్సు ఇంద్రియాలన్నీ కూడాను నిగ్రహించుకున్నటువంటి వాళ్ళు అనమాట. కంప్లీట్ గోస్వామి స్టేజ్ ఉంటారు అంత జనాలంతా కూడాను. వాళ్ళు గోస్వామి ధ్యానంలో ఉన్నారు కాబట్టి, ధ్యానం పరిపక్వం అవ్వాలంటే, తపస్సు పరిపక్వం అవ్వాలంటే ముందు ఈ ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కూడా. హిరణ్యకశిపుడు 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తే హిరణ్యకశిపుడు అది 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తే సత్యుగం. అది హిరణ్యకశిపుడు సత్యుగం అయితే నరసింహ అవతారం కూడా సత్యుగం అయి ఉండాలి. సో హిరణ్యకశిపుడు 100 సంవత్సరాల దేవతా సంవత్సరం తపస్సు చేస్తే వాడు పూర్తిగా అంతర్బాహ్య ఇంద్రియాలు కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకున్నాడట. ఎందుకంటే చీమలు వాడి శరీరం తినేసేసినాయి, మొత్తం ఎముకలతో మిగిలిపోయాడు వాడు. అయినా సరే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు అనమాట. ఎముకలను ప్రాణం నిలబెట్టుకోగలిగాడు అనమాట. అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఇంద్రుడు ఎంతోమంది దేవతలను పంపిస్తుంటారు మన్మధుడిని దేవత తపస్సుని భగ్నం చేయటానికని. వాటన్నిటిని తట్టుకున్నాడు. అలాంటి వాడు భగవంతుడు అతనికి వరాలు ఇచ్చినమ్మటే, బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినమ్మటే అతను నేరుగా వైకుంఠానికి వెళ్తాడు. అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్ళేసి విష్ణువుని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు అనుకుంటాడంటే, వీడు ఇంద్రియాన్ని బాహ్యం చూసే కానీ అంతరంగా చూసే కాదు, కాబట్టి వాళ్ళలోన కనుక దూరిపోయేటట్టయితే ఆ టైం వచ్చేదాకా సురక్షితంగా ఉండొచ్చు అని చెప్పేసి వాడి ముక్కుల నుంచి వెళ్ళిపోయేసేసి వాడు హృదయంలో ఉండిపోతాడట. అప్పుడు హిరణ్యకశిపుడు వెతికి ఎక్కడ కనపడబోయేతలకి చనిపోయాడనే భావంతో అప్పుడు వస్తాడు స్వర్గలోకానికి. స్వర్గలోకానికి వెళ్ళేసి ఇంద్రుడిని పారదలేసి అక్కడ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంటాడు అనమాట. చెప్పేది ఏంటంటే, తపస్సు చేసేంత వరకు కంప్లీట్ నిగ్రహంతో ఉన్నాడు. బాహ్య ఇంద్రియాలు కంప్లీట్ నిగ్రహంలో ఉన్నాడు. తపస్సు చేసి ఎప్పుడైతే వరాలు పొందాడో అప్పుడు రిలాక్స్ అయిపోయాడు. ఆ రిలాక్స్ అయిపోవడంతో ఇప్పుడు ఇంద్రియాన్ని బయటికి చూస్తున్నాయి, లోన చూసే శక్తి లేదు. అంతకుముందు లోన కూడా చూడగలిగాడు కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. సో ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో అప్పుడు మనం చాలా ఎలర్ట్గా ఉంటాం, శ్రద్ధగా ఉంటాం. భగవంతుడు చేసే పూజల మీద కానీ, భగవంతుడు నామాన్ని చేసిన దాని మీద కానీ చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎప్పుడైతే మన కష్టాలు పోతాయో అప్పుడు రిలాక్స్ అయిపోతాం. అంతే సాధన జరిగేది అదే. సో అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడాను వరాలు ఇచ్చేదాకా తపస్సు సేపు కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకున్నాడు. వరాలు ఇచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయేసేసి ఇక ఇంద్రియాలకు లోన్ అయిపోయేసేసి
ఇంద్రుడు దాసు అయిపోయి చివరి చనిపోయే స్థితికి వచ్చేస్తాడు. సో అది సత్యయుగాన్ని గురించి. నెక్స్ట్ సత్యయుగంలో భగవంతుడి పేర్లు. ఒకటి హంస, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగేశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే నామాలతోటి కీర్తించబడతాడు భగవంతుడు. ఇక్కడ వామన్ లేడు, నరసింహ లేడు, ఇద్దరు లేదు దీంట్లో. హంస ఉంది, సుపర్ణుడట, వైకుంఠుడట, ధర్ముడు, యోగేశ్వరుడు, అమలుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే పేర్లు వచ్చాయి. ఇకపోతే రెండోది త్రేతాయుగం. త్రేతాయుగం నందు భగవానుడు రక్తవర్ణముతో అవతరించను. రక్తవర్ణం త్రేతాయుగం. చతుర్భుజములు, బంగారు వెన్నెల జుట్టు కలిగిన అతడు 3 వేదములందు దీక్షితుడైనట్లు సూచించడి త్రిమేఖలను దాచిండును. త్రిమేఖలను దాచుండట. ఋక్సామ యజుర్వేదములందు గల యజ్ఞములచే జ్ఞాన రూపుడైన అతనికి శృతాది యజ్ఞ సాధనముల లక్షణములై ఉండను. యజ్ఞాలు వేదాలు చెప్పినట్టుగా యజ్ఞాలు చేయటం అన్నమాట. రకరకాల యజ్ఞాలు చేయటం త్రేతాయుగంలో. ఫస్ట్ సత్యయుగంలోనేమో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం చేయటం. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతుకుతారు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు. అది బిగినింగ్ ఆఫ్ ద యుగం అనమాట. సో అయితే తర్వాత త్రేతాయుగం నందు మనుషులు ధర్మపరులు పరతత్వ సాధనందు మిక్కిలి అభిరుచి కలిగిన వారై సర్వ దేవమయమగు హరిని అర్చించరు. 3 వేదముల్లో చెప్పబడిన యజ్ఞానుష్ఠానములచే ఆ దేవదేవుడు పూజించడం. యజ్ఞం ద్వారా భగవంతుడు పూజిస్తాడు ఆ టైంలో. తర్వాత త్రేతాయుగందు భగవానుడు విష్ణువు, యజ్ఞుడు, విష్ణుగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, కుశాకపి, జయంతుడు, ఉరుగాయుడు మున్నగు నామములచే కీర్తింపడును. ఇక్కడ వచ్చిన నామాలన్నీ కూడా మన లీలావతారాల్లో లేవు. ఇవన్నీ కూడా లీలావతారాలు ఉన్న పేర్లు కాదు. తర్వాత యుగావతారాలు ఎక్కడ మనం దశావతారాల్లో చెప్పుకున్న పేర్లు కూడా లేవు. ఇవన్నీ కూడాను ఎన్ని కొత్త పేర్లు వస్తున్నాయి ఇక్కడ అన్ని కూడా. తర్వాత ద్వాపరయుగం నా భగవానుడు శ్యామల వర్ణముతో పీతవాసుడై ఆవిర్భవించను. ఇంకోటి ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవుతారు, ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడు శ్యామల వర్ణముతో పీతవాసుడై ఆవిర్భవించను. ఈ అవతారములో భగవాన్ని దివ్య దేహము శ్రీవత్సాది విశేష లక్షణ చిహ్నములై ఉండును. ఆ దేవదేవుడు తన ఆయుధములను ప్రకటించును. సో సత్యయుగంలో ఆయుధాలు ఉన్న భగవంతుడికి ఉండమంటే ప్రకటించు. త్రేతాయుగంలో ఆయుధాలు ఉండవు, ద్వాపరయుగంలో ఆయుధాలు ఉంటాయి. ద్వాపర యుద్ధం చేస్తుంటాడు, యుద్ధాలు చేస్తాడు. కృష్ణ భగవానుడు ఆయుధాలను ప్రకటిస్తాడట. సో ఇక్కడ రాజా ద్వాపరయుగమునందు జిజ్ఞాసులను మనుషులు పరమ భక్తులుగా భగవాన్ని వేద మంత్రములను అనుసరించి మహారాజును ఆదరించిన భావంతో అర్చించరు. సో ఇక్కడ అర్చన ద్వాపరయుగంలో ఎలా అయితే రాజుని ప్రజలు ఆదరిస్తారో ఆ విధంగా భగవంతుని ఆ విధంగా విగ్రహాలను చేస్తారట.
చూడండి, కృష్ణ భగవానుడు ద్వాపరం అవతారం. ద్వాపరంలో ఎన్నో అవతారాలు వస్తాయి, కానీ కృష్ణ భగవానుడు ద్వాపర యుగావతారం అంటారు. యుగావతారం వర్ణస్ అయిపోయారు. ఇక్కడ కూడా ఎన్ని పేర్లు ఇచ్చారా వాసుదేవ నీకు. ఇక్కడట నీ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములందున ఓ దేవదేవ నీకు నమస్కారములు. ఓ నారాయణ ఋషి, ఓ విశ్వసృష్టికర్త, మహాత్మా, విశ్వేశ్వర, విశ్వరూప, విశ్వభూత, నీకు సమస్త వందనములు. సో ఈ యుగంలో ద్వాపర యుగంలో భగవాన్ ఈ పేర్లతో అర్చిస్తారు. కలియుగం నెక్స్ట్ కలియుగం చాలా పెద్దది ఉంది. కలియుగం తర్వాత తీసుకుంటాం. ఇంత కలియుగంలో ముఖ్య అంశాలు ఏంటంటే కలియుగంలో కృష్ణవర్ణము, తర్వాత బుద్ధావతారము, కలికి అవతారము, చైతన్య మహాప్రభు అవతారం ఉంటుంది. ముఖ్యంగా సో దాపేద్దాం, ఫాలో అవుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు మనం చూసిందంటే ఏమైనా సందేహాలు ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు నివృత్తి చేసుకుంటాం. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి ప్రభుజీ. ఇక్కడ అవతారాల గురించి కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా మనకు రకరకాల యుగాలు ఉన్నాయి కదా ప్రభుజీ. మనం ఓన్లీ ఇప్పుడు ఈ మహాయుగం ఒకటే చూసుకుంటున్నాము. ఆయన ఈ మహాయుగాన్ని మాత్రమే కదా టోటల్ మీద ఆయన కన్క్లూడ్ గా చెప్పి ఉంటాడు ఆయన. అందువల్ల బహుశా కొన్ని టైల్లో అట్లా డిఫరెంట్ నేమ్స్ తో వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ యుగంలోనే మనకు డైరెక్ట్ గా భగవాన్ స్వయం అని అన్నాం కాబట్టి ఈ టైంలో ఆయన వచ్చారు. అంతకుముందు వాళ్ళు ఏ విధంగా అయితే డిఫైన్ చేసాడు ఆ విధంగా వచ్చి ఉండొచ్చాము ప్రభు. హరే కృష్ణ. అయ్యుండొచ్చు. సో శ్యామసుందర్ ఏమంటానంటే బ్రహ్మ ఒక రోజులో 1000 మహాయుగాలు ఉన్నాయి కాబట్టి ఈ మహాయుగంలో కాకపోయినా సరే అంత మహాయుగంలో మహాయుగంలో ఈ నామాలతో ఆచరించవచ్చు అని అంటున్నాడు. అయ్యుండొచ్చు, కరెక్టే. శ్రీరామచంద్ర కూడాను 28th మహాయుగంలో, ఇది 7th మనవ టైంలో 24th మహాయుగంలో శ్రీరామచంద్రుడు, కృష్ణవాడు 28th మహాయుగంలో కృష్ణవాడు, 24th మహాయుగంలోనూ శ్రీరామచంద్రుడు. ఇది ఈ మనవ టైంలో. ఎలాంటి మనువులు ఎంతో మనువులు వెళ్ళిపోయారు. 14 మనులు 7 మనువులు అయిపోయారు. సో ఒక 500 మహాయుగాలు అయిపోయినాయి ఇప్పటికే బ్రహ్మ టైంలో. బ్రహ్మ డే టైంలో సుమారు 500 మహాయుగాలు అయిపోయినాయి. ఇంకా 500 మహాయుగాలు ఉన్నాయన్నమాట. సో 500 మహాయుగాల్లో ఈ నామాలతో ఇంకా ఉండొచ్చు అంటున్నాడు. అయి ఉండొచ్చు, కరెక్టే. అదే ఇంకా హరే కృష్ణ. ఇంకా ఎవరైనా అడుగుతారా క్వశ్చన్? మీకు ఏమైనా డౌట్ ఉంటే సుధాకర్ ప్రభుజీ కానీ, వసంత ప్రభుజీ, మూర్తి ప్రభుజీ. మూర్తి గారు లేరుగా, ఉన్నారా? ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చెప్పండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం అన్నమాట. ఇంట్లో వరలక్ష్మి పూజ. ఈరోజు మా కోడలు కూడా వచ్చిందనమాట. బాబు కూడా వచ్చారా? బాబు రాలేదు. ఎలా ఇది రివర్స్ తిప్పాలనుకుంటూ అడుగు మాస్టర్.
హరే కృష్ణ. ఇప్పుడు ఇదండి వసంత దా. నేను చూపిస్తా ప్రభుజీ. వెరీ గుడ్. వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. సింధు వచ్చింది ప్రభుజీ, వెళ్ళిపోద్ది నెక్స్ట్ వీక్ కి, అందుకని బిఫోర్ యాక్చువల్ నెక్స్ట్ వీక్ ఆఫరింగ్ చేస్తాం. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వెరీ గుడ్. మరి బాగా పని కాలేదా? వాడు రాలేదండి. అయ్యో, అందరూ వచ్చి పని రాకుండా ఎట్టా? హరే కృష్ణ ప్రభు, ధన ప్రణామ్స్ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. మాది ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభు, మీరు ఎలా ఉన్నారు ప్రభు? మీరు మాతాజీ కృష్ణ కృప. మరి ఎప్పుడు వస్తున్నారు? మరి సలాలా వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కువైట్ నుంచి సలాలా అట్లాగా రావడానికి ఎట్లాగైనా ఓకే ప్రభు, ఎక్కడైనా వస్తే మేము రెడీగా ఉన్నాం రిసీవ్ చేసుకోవడానికి ప్రభుని. ప్లీజ్ ప్లీజ్ బ్లెస్ చేయండి ప్రభు మమ్మల్ని. వి నీడ్ బ్లెస్సింగ్స్. మీ గురుగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీ మీద. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ భజే. పని హరే కృష్ణ భజే. అమ్మాయి వచ్చిందా? నన్ను వచ్చారండి నన్ను. మిమ్మల్ని ప్రభుజీ వినపడట్లేదు, ఇంకోసారి మాట్లాడండి. మీ పాప, మీ అమ్మాయి? మా అమ్మాయి, మా కోడలు వచ్చిందండి నిన్న. ఇక్కడ మేము వచ్చి 25వ తారీఖు వచ్చాం ఇక్కడికి విజయవాడ. నిన్న వచ్చిందనమాట కోడలు. అడుగుతున్నా. మా అమ్మాయి ఇక్కడ లేదండి, అక్కడ ఉంది, యుఎస్ లో ఉంది. మనీశ్రీ యుఎస్ వెళ్ళింది హాలిడేస్కి. యుఎస్ వెళ్ళిందా? మొన్న సమ్మర్ హాలిడేస్కి యుఎస్ వెళ్ళింది. రేపు 7వ తారీఖు వస్తుంది అనమాట. 7వ తారీఖు వచ్చి డైరెక్ట్ కాలేజీకి వెళ్ళిపోద్ది. ఢిల్లీ వెళ్ళిపోద్ది అనమాట. ఢిల్లీ వెళ్ళొద్ది అనమాట. వెరీ గుడ్. రేపు 4వ తారీఖు బయలుదేరుతుంది మా కోడలు యుఎస్. ఏంటి ప్రభుజీ? చదువు అయిపోయింది అంటున్నా. హాస్టల్లో చదువు అయిపోయిందండి. చదువు అయిపోయింది, అక్కడ అయిపోయింది అనమాట. జూన్తోనే అయిపోయింది చదువు, అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకెవరన్నా అన్నారా? సుధాకర్ బాబుజీ, మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? సుధాకర్ బాబుజీ. హరే కృష్ణ. ఏం లేదు ప్రభుజీ, కొద్దిగా నేను లేట్ గా మా క్లాస్ అయిపోయింది, యోగా అయిపోయింది, లేట్ అయింది ప్రభుజీ, లేట్ గా జాయిన్ అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సాల్మ సుధాకర్ గారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? హరే కృష్ణ. దేవుడి దయ ప్రభుజీ. ఈ మధ్య మీరు కనపడటం లేదు. అవును ప్రభుజీ, ఇది క్లాసు మాకు యోగా క్లాస్ కొద్దిగా ఒకసారి లేట్ చేస్తున్నారు ప్రభుజీ. ఫ్రైడే మార్నింగ్ ఉంటుంది, ఎవ్రీ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్. యోగా క్లాసులోనా? అవును ప్రభుజీ, మార్నింగ్ మామూలుగా ఎవ్రీ ఫ్రైడే ప్రాక్టీస్ ఉంటుంది ప్రభుజీ. ఇక్కడ కువైట్ లో స్కూల్లో చెప్తారు. ఆ యోగా కువైట్ లో జరుగుతుందా, ఇంకో ఇండియాలో జరుగుతుందా? కువైట్ లో సార్, కువైట్ లో ప్రభుజీ. ఆన్లైన్ కాదు కదా? డైరెక్ట్ ప్రభుజీ, డైరెక్ట్. వెరీ గుడ్. ఓకే. సో ఎవరికి ఏం సందేహాలు లేకపోతే మనం విరమించుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ. ఫైనల్ గా హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. రమణాడి ప్రభుజీ మాట్లాడుతున్నాడు. రమణాడి ప్రభుజీ వెళ్ళిపోయాడు. చెప్పండి. వెళ్ళిపోయాడు ఆయన, తెలియక లెఫ్ట్ అయినాడు. ప్రభుజీ, ఇప్పుడు యుగాలు చేంజ్ అవుతా ఉంటున్నాయి కదా, త్రేతాయుగం పోయి ద్వాపర యుగము. అప్పుడు ఇప్పుడు అంటే చేంజ్ అయినాయి. 3కి వచ్చేసి 2కి వచ్చింది, 2 వచ్చి 3కి వెళ్ళిపోయింది. అప్పుడు వయసు తేడా మారిపోతున్నాం వేరే యుగాల్లో. అది ఎక్కడ లేదు కదా, మనకు ఉందా? ఇప్పుడు వయసు డిఫరెన్స్ అంటే డ్యూరేషన్ టైము, యుగం యొక్క డ్యూరేషన్ టైము చేంజ్ అవుతుంది. అది ఇప్పుడు ద్వాపర యుగంలో వయసు తగ్గిపోయింది కదా,
ఇప్పుడు ఈ 28వ మహాయుగంలో ద్వాపర యుగంలో వయసు తగ్గిపోయింది కదా ఆయుష్. మామూలుగా అయితే ద్వాపర యుగంలో వయసు ఎక్కువ ఉండాలి కదా. అప్పుడు రాముడు వచ్చేసి ద్వాపర యుగంలో త్రేతాయుగంలో వస్తాడా ఎట్లా అది? ఇప్పుడు సీక్వెన్స్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు తర్వాత రావణాసుడు రావాలి కదా. రావణాసుడు అప్పటికి కలియుగానికి దగ్గరలో వస్తాడు కదా. అది నాకు ఎక్కడ మనకి క్లారిటీ లేదు. ఇది మటుకు ఉంది. ఈ యుగాలు ఎందుకు మారినాయంటే అప్పుడు ఈ పర్టికులర్ వ్యాసదేవుడు ఆర్పించే టైంలో ఈ యుగాలు మారిపోయానని చెప్పేసి అక్కడ భాష్యంలో ఉంది. సో తదిమ మహాయుగాల్లో రివర్స్ అయితే మొత్తం నామాలు రివర్స్ అవుతాయి, నెంబర్లు రివర్స్ అవుతాయా, లేదా లక్షణాలు కూడా రివర్స్ అవుతాయా అని మీరు అడిగే క్వశ్చన్. సో అది సమాధానం తెలియదు. అది తెలియదు నాకు. మొత్తం నామం రివర్స్ అయింది, అది లక్షణాలతో పాటు టోటల్గా రివర్స్ అయింది తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ, యాక్చువల్ గా మనం ఇప్పుడు గమనిస్తే టైముతో పాటు లక్షణాలు అన్ని కూడా యుగానికి ఎప్పుడైతే యుగం మారిపోతుందో యుగానికి సంబంధించినటువంటి అన్ని అప్లై అయిపోతున్నాయి. టోటల్ ఆ యుగానికి సంబంధించినటువంటి అప్లై అయిపోతా ఉన్నట్టు అనిపిస్తూ ఉండదు. ఇప్పుడు అంటే మనం తెలుసుకునింది ఫస్ట్ సత్యయుగం, తర్వాత కొంచెం డిక్రీజ్ అవుతుంది. యుగాలు యువల కాలకు మారినా కానీ ఆ ధర్మాలు మాత్రం యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటున్నాయి, గ్రాడ్యువల్ గా వస్తున్నాయి కిందికి. అంటే ఫస్ట్ టాప్ లో ఉన్నింది, తర్వాత ఒక 25% తగ్గింది. ప్రభుజీ ఇక్కడ ఏంటంటే పేర్లు మారినా కూడా ఆ లక్షణాలు మాత్రం సేమ్ గానే వచ్చాయి. చెప్పండి. అట్లాంటప్పుడు లక్షణాలు స్వగంగా వచ్చి అప్పుడు కృష్ణుడు ద్వాపరయుగం రెండోసారి, ఇప్పుడు సత్యయుగం పోతానే కృష్ణుడు ద్వాపరయుగం వచ్చినప్పుడు అప్పుడు టైం మారిపోయింది కదా. అదే నేను చెప్పేది, టైము సేమ్ గానే వస్తా ఉంది, పేర్లు మాత్రమే మారినాయి అని చెప్తున్నా. టైం సేమ్ గానే వచ్చింది. ఇప్పుడు అదే ఇప్పుడు అంటే టైం అంటే మనం ఫస్ట్ ఏమంటారు, సత్యయుగంలో ఎక్కువ టైం ఉంది, దాని తర్వాత వచ్చే యుగంలో ఏదైనా రాని పేరు, తర్వాత వచ్చే యుగంలో 25% తగ్గిపోతా ఉంది, దాని తర్వాత వచ్చినప్పుడు 25% తగ్గుతా ఉంది, లాస్ట్ లో వచ్చినప్పుడు ఇంకా 25% తగ్గుతా ఉంది, కొంత దూరం వచ్చినప్పుడు 0 అవుతుంది. ప్రభు అప్పుడు అవతారాలు మారిపోతాయి ప్రభుజీ. అప్పుడు అవతారాలు వచ్చి ద్వాపరయుగము ఈ మహాయుగం కాకుండా వేరే మహాయుగంలో ద్వాపరయుగం వచ్చిందంటే అప్పుడు కృష్ణుడు ముందు వచ్చాడు, మళ్ళీ తర్వాత రాముడు వచ్చాడు. నేను అవతారాల గురించి కాదు చెప్పేది, ఆ యుగానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ అప్లై అయిపోతున్నాయి. ఆ యుగానికి సంబంధించిన లక్షణాలన్నీ అప్లై అయిపోతున్నాయి. కానీ అందులో తీసుకున్న అవతారాలు ఆయన భగవంతుడి ఇష్టం ఎలా వస్తున్నాడు అనేది, అది దాన్ని మనం నిర్ణయించలేము. హరే కృష్ణ. మాధవదాస్ అడిగేది ఏంటంటే మొత్తం నామాలు మారిపోయినాయి, నెంబర్లు మారిపోయినాయా, లేకపోతే నెంబర్తో పాటు లక్షణాలు కూడా మారిపోయినాయా అంటాడు. శ్యామసుందర్ ఏం చెప్తున్నా అంటే లక్షణాలు మారలేకపోతే నెంబర్లు మారిపోయినాయని చెప్తున్నాడు. అంతేనా? అవును ప్రభు, ఓన్లీ లక్షణాలు ఏమైతే అలాగే వస్తా ఉన్నాయి, నెంబర్లు మారినాయి. కాకపోతే ఇంకొకటి అక్కడ కొంచెం కాంట్రవర్సీ ఏమొస్తుందంటే అవతారాలు మళ్ళీ డిఫరెంట్ అవుతున్నాయి. అప్పుడు అది మరి అది చూడాలి మరి. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పినట్టు ద్వాపరయుగంలో లక్షణాలు మారలేదు, అట్లే వస్తున్నాయంటే ద్వాపరయుగంలో మనుషులు క్రూరత్వం పెరుగుతుంది, త్రేతాయుగంలో క్రూరత్వం తగ్గుతుంది. అప్పుడు 2, 3 అయినప్పుడు వేరియేషన్ అయిపోతుంది కదా. 75% నుంచి 100 నుంచి 75% వచ్చింది ధర్మము. అప్పుడు ఏ యుగంలోకి వచ్చింది? అప్పుడు ద్వాపర యుగంలోకి వచ్చేకల్లా 50%కే ఉండాలి, 50% నుంచి స్టార్ట్ అవ్వాలా. కానీ ఇప్పుడు సత్యయుగంలో 75% వచ్చి, త్రేతాయుగంలో 75% ఉంది, ద్వాపర యుగంలో 50% ఉంది. ఇప్పుడు ధర్మం మామూలుగా రూల్ ప్రకారం ఇది ఈ 28వ సైకిల్ కాకపోతే ద్వాపర యుగంలో 75 ద్వాపర యుగంలో 75% నుండి ధర్మం స్టార్ట్ కావాలి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆవును చంపడానికి కిందికి రానే రాదు. గమనించారా ప్రభుజీ? ఏంటంటే
సత్యయుగం అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కానీ త్రేతాయుగము ద్వాపరయుగం ఈవల్ల వల్ల మారినాయి, కొంచెం అంటే పొజిషన్లు మారినాయి. కానీ ధర్మం మాత్రము ఫస్ట్ లో 100%, తర్వాత 75, తర్వాత 50, తర్వాత 25. ఇది అది నార్మల్ గానే వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ గానే వచ్చింది. పేర్లు మాత్రం పక్కన కిందికి పైకి మారినా కానీ. ప్రభుజీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ద్వాపర యుగంలో 50% నుంచి స్టార్ట్ అయింది, కానీ ద్వాపర యుగంలో మామూలు సర్కిల్ వచ్చినప్పుడు 70% ఉండాలి, 75% ఉండాలి ధర్మం. ఇప్పుడు ఈ యుగం గురించి వదిలే, ఈ యుగం గురించి వదిలే, పోయిన యుగంలో ద్వాపర యుగంలో 75% నుంచి ధర్మం స్టార్ట్ అవుతుంది. ప్రభుజీ మీరు ఇంతవరకు చెప్పిందంతా డిస్కషన్ అంతా నేను విన్నాను, నాకు ఐడియా ఉంది. ఏం చెప్తున్నారంటే నెంబర్ ప్రకారం యాజ్ రియల్ గా రావాల్సింది ద్వా అంటే 2, త్రా అంటే 3, అంటే ద్వాపరయుగం, త్రేతాయుగం అంటే 3, అంటే ఆ విధంగా రావాల్సింది. ఇది తారుమారు అయ్యాయి కదా. కానీ మామూలుగా ఏమో సృష్టి ప్రకారము ధర్మం మాత్రము ఫస్ట్ 100%, తర్వాత 75%, తర్వాత 50%, తర్వాత 25%. ఇది మాత్రం యూనివర్సల్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత రెండవ ద్వాపర యుగంలో ఉండాల్సింది త్రేతాయుగంలో 75% వచ్చే పరిస్థితులు, ద్వాపర యుగంలో 50% వచ్చే పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఆ యుగాలను వాళ్ళు తారుమారు చేస్తా ఉంటారు, అంటే దాన్ని మార్చుతున్నారు. దాని ప్రకారం మామూలుగా యూనివర్సల్ గా ఏమో ధర్మం మాత్రం ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా వస్తా ఉంది, కానీ అవసరమైనప్పుడు మారుతున్నాయి అట్లా అనిపిస్తా ఉంది నాకు. అది ఏమో తెలియదు. హరే కృష్ణ. కృష్ణ అది చెప్పండి, తెలవదని చెప్పండి, మన ఇంటర్ప్రిటేషన్ వద్దు. సో దాని గురించి మనకు ఎక్కడ దొరకలేదు, దొరికినప్పుడు ఆలోచిద్దాం. నెంబర్లు మారినయ్యా, నెంబర్తో లక్షణాలు. సరే ప్రభు, సరే ప్రభు, హరే కృష్ణ. అవును, మన గ్రంథాలు దొరకలేదు, దొరికినప్పుడు అప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. ఎక్కడో ఉండి ఉంటుంది. ఎట్లయితే నెంబర్లు మారిపోయినాయో అదే దాని విషయాన్ని గురించి ఇప్పుడు మాధవదాస్ అడిగేది ఏంటంటే మొత్తం నెంబర్లు మానే, లక్షణాలు కూడా మానే అని. శ్యామసుందర్ ఏం చెప్తున్నానంటే మొత్తం నెంబర్లు మానే, లక్షణాలు మారలేదు అంటాడు. అది నేనేం చెబుతున్నా అంటే నాకు తర్వాత చెబుతున్నా. చూడ ఇంకా గ్రంథాలు చూస్తే అది బెస్ట్ ఆన్సర్, ఫైనల్ గా బెస్ట్ ఆన్సర్ అదే బ్రదర్, కరెక్ట్. మన ఊరికి మన అభిప్రాయాలే, కానీ దానికి ఆథెంటికేషన్ అయితే లేదు కదా. మనకు లాజిక్ లేదు, అవసరం లేదు, కానీ ఆథెంటికేషన్ అయితే కావాలి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు మనం ఒకరు ఆలోచన చేస్తే ప్రభుజీ, మన శ్యామ్ సుందర్ ప్రభు చెప్పినప్పుడు యుగ ప్రకారం అట్లే ఉంటుంది. కాకపోతే కృష్ణుడు ఈ యుగంలో మాత్రమే ద్వాపరయుగంలో జన్మించింటాడు, ఈ యుగంలో మాత్రమే. మామూలుగా అయితే త్రేతాయుగంలో జన్మించాడు మిగతా యుగాలలో అనే కిందికి తీసుకోవాలి. నేను అట్లా చెప్పలేదు, అట్లాగా నువ్వు కాదు ప్రభుజీ, నువ్వు కాదు. మనం ఆలోచన చేయాల్సింది ఇప్పుడు డ్యూరేషన్ టైము ఒకే విధంగా ఉన్నప్పుడు, ధర్మం ఒకే విధంగా ఉన్నప్పుడు ద్వాపర యుగంలో శ్రీరాముడు జన్మించింటాడు మిగతా యుగాలలో. ఒక 28వ సైకిల్ కాకుండా మిగతా సైకిళ్లలో ద్వాపర యుగంలో రాముడు వచ్చింటాడు. హరే కృష్ణ, హరే కృష్ణ. సో మీ అందరికీ విన్నపం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మీరందరూ ఒక బంధువులు ఇండియాలో ఉండేటట్టయితే ఇండియా వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి ప్రభుపాద ఆశ్రమికి రమ్మని మీరు వాళ్ళకి తెలియపరచవలసిందిగా నాకు విన్నపం అన్నమాట. సో ఇండియాలో ఉన్న భక్తులందరూ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రభుపాద ఆశ్రమంకి వస్తే ఉపయోగం ఏంటి? ప్రభుపాద ఆశ్రమం రాకపోయేటట్టయితే ఇంకా దగ్గర ఇస్కాన్ మందిరాలు ఉంటారు, అక్కడ చూడొచ్చును, బాగా జరుగుతుంది అక్కడ కూడాను. కానీ స్వహస్తాలతో అభిషేకం చేసే అవకాశం ఉండదు. ఇక్కడ ప్రభుపాద ఆశ్రమంకి వస్తే స్వహస్తాలతో అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆశ్రమం కాబట్టి కొన్ని నియమాలు రిలాక్స్ అవుతాయి అన్నమాట. అవన్నీ మందిరాలు, ఇది మందిరం కాదు, ఆశ్రమం. ఆశ్రమంలో సాధన కోసమని పెట్టుకునేటువంటి కృష్ణ మందిరం అన్నమాట. తేడా తెలిసిందా? ఒక ఆశ్రమం అంటే భగవంతుని ఆరాధన చేస్తేనే ఆశ్రమం అవుతుంది. సో భగవంతుని ఆరాధన చేయాలంటే మరి విగ్రహాలు కావాలి. సాధన చేయాలంటే విగ్రహాలు లేకుండా ఎలా సాధన చేస్తాం? ఇక థియరిటికల్ అయిపోద్ది. విగ్రహాలతో సాధన చేసింది ప్రాక్టికల్ అన్నమాట.
విగ్రహాలు లేకుండా సాధన చేయడం థియరిటికల్. సో మన ఇక్కడ ప్రాక్టికల్ అనమాట. కాబట్టి ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి, ఏ విధంగా భగవంతుడి అభిషేకాలు చేయాలి, ఏ విధంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలనే విషయాల గురించి సాధన కోసం పెట్టినటువంటి ఆశ్రమం ప్రభుపాద ఆశ్రమం. సో ప్రభుపాద ఆశ్రమంలో నా చతుర్వర్ణాలు ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ కనుక జన్మాష్టమికి వస్తే వారు స్వహస్తాలతోటి పంచామృత అభిషేకం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాకుండా ఇంకా దగ్గర ఇస్కాన్ మందిరాలకు వెళ్తే అక్కడ కూడా స్వహస్తాలతో చేయొచ్చు, కానీ కలశాన్ని కొనాలన్నమాట. ఇది 10,000 రూపాయలు పెట్టు, 1,00,000 రూపాయలు పెట్టు. బాంబే అయితే అన్న పెద్ద ప్లేస్లో 1,00,000 రూపాయలు అలా ఉంటుంది ఒక కలశం. భగవంతుడికి స్వయంగా అభిషేకం చేయాలంటే 1,00,000 రూపాయలు ఇస్తే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు అలాంటి కలశాలు ఏమి లేవు. అందరూ కూడా ఫ్రీగానే వచ్చి అభిషేకం చేయొచ్చు. కాబట్టి ఇండియాలో ఉన్నంత భక్తులందరూ కూడాను విన్నపం, కృష్ణ ఇక్కడ ప్రభుపాద ఆశ్రమంకి వచ్చేసేసి భగవంతుడికి స్వహస్తాలతో పంచామృత అభిషేకం చేసి నెక్స్ట్ డే ప్రభుపాద అపిరెన్స్ డే, తర్వాత నందోత్సవం, ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని సుమారు 350-400 మందికి ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది. కాబట్టి మన భక్తులంతా కూడా మన స్ట్రెంత్ కూడా జీవించాలి అందరికీ. సో మన భక్తులంతా కూడాను 16వ తారీఖు 2 రోజులు, అంటే 15వ తారీఖు నైట్ బయలుదేరి 16వ తారీఖు మార్నింగ్ రావచ్చు. తర్వాత 17వ తారీఖు నైట్ బయలుదేరి 15వ తారీఖు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ తిరుపతిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఆ నైట్ వెళ్ళిపోవచ్చు. ఈ 2 లాంగ్ డిస్టెన్సెస్, తిరుపతి హైదరాబాద్ ఓవర్ నైట్ జర్నీలు. కాబట్టి ఒక నైట్ ముందర బయలుదేరి ఒక నైట్ తర్వాత. సో కడప అయినా కూడా అంతే, తిరుపతి అయినా అంతే, రాజంపేట అయినా అంతే. కడప నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా బుక్ చేసుకుంటే ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడాను ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమికి, ప్రభుపాద అపిరెన్స్ డేకి ప్రభుపాద ఆశ్రమం రావాల్సిందిగా విన్నపం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇంతటితో విరమించుకుందాం. అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. వనజ మాతాజీ జాయిన్ అయిన దానికి సంతోషం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.